నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. గట్టిగా చెప్పండి రా. అమ్మే అన్ని, తనే నా ప్రపంచం. ఎన్ని మరు జన్మలు నాకెదురు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిని లక్ష్మి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. మీకు థంబ్నెయిల్ చూడంగానే వీడియో ఏంటి అనేది అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, మదర్స్ డే సెలబ్రేషన్స్ అండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. సో స్పెషల్, మాకైతే చాలా స్పెషల్ డే. అంటే మేము మా మదర్స్తో ఎలా ఉన్నాము ఏంటి అనేది గట్టిగా చెప్పండి రా. పెట్టరా, నుంచోండి ఒకసారి ఫోటో తెస్తా. పెట్టు. ఇక్కడ అక్కకు కూడా మేమైతే శారీ తీసుకున్నామండి. ఎందుకు అంటే వాళ్ళ పిల్లలు అయితే రాలేకపోయారు. సో అప్పటికే చాలా ఫీల్ అయిపోతుంది, చాలా ఎమోషనల్ అయిపోయింది అక్క అయితే. మా పిల్లలు రాలేకపోయారు, బట్ రావడానికి ట్రై చేశారండి. మదర్స్ డే సండే వచ్చింది, మండే అయితే ఎలక్షన్ డే కదా. సో అసలు కుదరలేదనమాట. మళ్ళీ వెళ్ళి ఓటు వేయడం అంటే వాళ్ళకి అవ్వదు. ఒకళ్ళు హైదరాబాద్, ఒకళ్ళు నర్సాపురం, అందుకని వాళ్ళు రాలేకపోయారండి. సో మేము దాన్ని ఫీల్ అవ్వద్దు అని చెప్పి కాసేపు అలా కంట్రోల్ చేసాము. ఇక్కడైతే అమ్మతో, అలాగే పిన్నితో, అలాగే అక్కతో ఇలా మేమందరం కలిసి చక్కగా కేక్ అయితే కట్ చేసామండి. మాకు మా అమ్మ, మా పిన్ని, అలానే అక్క వాళ్ళిద్దరు ఉన్నారు, చెల్లి, ఇలా మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా చాలా బాగా జరుపుకున్నామండి మదర్స్ డే. సో ఫైనల్గా అయితే ఇంకా మేము అమ్మ వాళ్ళిద్దరికి శారీ తీసుకున్నాము. ఫస్ట్ మా పేరెంట్స్, అంటే ఎలా చెప్పాలి, నాకు అమ్మతో బాండింగ్ ఎక్కువ, చెల్లికి నాన్నతో బాండింగ్ ఎక్కువ. అంటే నాకు లేదని కాదు, బట్ ఉంటుంది, చాలా తక్కువ మాట్లాడతాను నేను నాన్నతో. సో చెల్లి అయితే అట్లా కాదండి, ఏదైనా ఓపెన్గా మాట్లాడగలిగిద్ది. అంత ఓపెన్ నేను అమ్మతో ఉంటా. నాకు అమ్మ అంటే అంత ఇష్టం అనమాట. చెల్లి అలానే నాన్న ఒక పార్టీ, నేను అమ్మ ఒక పార్టీ, అట్లా ఉంటాము. సో ఇక్కడైతే మా కన్నాగాడైతే చూసారు ఎలా పేచి పెడుతున్నాడో. ఇంకా మదర్స్ డే అయితే ఇలా జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మదర్స్ డే అంటే చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ కూడా మేము మదర్స్ డే చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మ నాన్న యానివర్సరీ అండ్ మదర్స్ డే ఒక రోజునే వచ్చినాయి. ఈ ఇయర్ అయితే మా అమ్మ వాళ్ళ మదర్స్ డే ముందు వచ్చింది, మా అమ్మ వాళ్ళ యానివర్సరీ ఇంకా 2 days టైం ఉంది. సో నెక్స్ట్ బ్లాగ్ నాకు తెలిసి అమ్మ వాళ్ళ యానివర్సరీ బ్లాగ్ అయితే వస్తుంది. ఇంకా ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మేము చాలా చాలా బాగా జరుపుకున్నాము. నేను మాట్లాడలేక మా చెల్లిని, అక్కని, జషు వాళ్ళని మాట్లాడమంటే వాళ్ళకి మాట్లాడడం అసలు కుదరట్లేదండి. నవ్వుతున్నారు, మధ్యలో డిస్టర్బెన్స్గా ఉందని అదంతా డిలీట్ చేసేసి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే నేనైతే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా చాలా బాగా చేసుకున్నాము. బట్ అనుకోలేదు మదర్స్ డే చేసుకుందాము అని. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని అప్పటికప్పుడు అన్నీ తెప్పించి అప్పటికప్పుడు అరేంజ్ చేసేసానమాట. ఇదిగోండి ఇలా అయితే జరుపుకున్నాం మా మదర్స్ డే. ఇదిగోండి ఇక్కడైతే మా మేనల్లుళ్ళు అనమాట, మా అక్కకైతే కేక్ తినిపిస్తున్నారు వీళ్ళిద్దరూ. ఇంకా మా చూసారు కదా, సాయి, జస్సు అండ్ నేను, చెల్లి నలుగురం కలిసి సడన్గా అప్పటికప్పుడు అనుకుని ఇదంతా ప్లాన్ చేసాము. మా కన్నాగాడైతే వీడియోకి అస్సలు సహకరించడండి. మా మమ్మీ గారితో రీల్స్ తీసి ఏదన్నా, మా మమ్మీ నా రీల్స్ ఎక్కువ చూస్తూ ఉంటుంది. బై మిస్టేక్ ఏదన్నా వాళ్ళు ఏం రీల్ చూసిందనుకో, నేను ఎక్కడికి వెళ్ళాను, నన్ను ఎందుకు తీసుకువెళ్ళలేదు, నన్ను ఎందుకు వీడియో తీయలేదు అంటాడు. తీసే మినిట్లో అయితే చాలా అల్లరి చేస్తూ నేను దిగను అని మారం చేసేస్తాడు. ఇదిగోండి ఇక్కడైతే ఫైనల్గా ఇంకా మేరక్క కూడా మా మమ్మీ గారితో అయితే దిగుతుంది. ఇక్కడ మా కన్నాగాడితో అమ్మ అండ్ పిన్ని వీళ్ళందరూ 1 by 1 వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు పిక్స్ ఆర్ వీడియోస్ అందరూ దిగారు. వన్స్ అగైన్ టు ఆల్ మదర్స్, అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ప్రతి ఒక్కరికి కూడా. మా కన్నాగాడితో అమ్మమ్మతో అయితే ఫోటో దిగుతున్నాడు. ఎంత క్యూట్గా దిగారో ఇద్దరు, చూసారా. ఇక్కడ నేను వీళ్ళిద్దరిని మధ్యలో పెట్టుకుని చిన్నగా అయితే పిక్ దిగేశాను.
మా పిన్నితో బాండింగ్ అండ్ అమ్మతో బాండింగ్ చాలా చాలా నాకు అది పెద్ద గిఫ్ట్ అనే చెప్తా. గాడ్ ఇచ్చినది గిఫ్ట్ అనే చెప్తా. అమ్మతో ఎంత ఇదిగా ఉంటానో నేను పిన్నితో కూడా అంతే ఓపెన్గా ఉండగలుగుతా. పిన్నికి మేమే ప్రపంచం, నేనైనా చెల్లైనా. దానికి మాకు 2 అమ్మలు అండ్ 2 నాన్నలని చెప్తాను, తప్పుగా అనుకోకండి. మా పిన్ని బాబాయ్ అని మేము ఎప్పుడు పిల్లము, అమ్మ నాన్న అనే పిలుస్తాము. అంత ఇష్టం మాకు వాళ్ళు. మాకు 2 అమ్మలు అండ్ 2 నాన్నలండి. మా నాన్నతో బాండింగ్ తక్కువ అని చెప్పాను కదా. బాబాయ్తో బాండింగ్ అయితే చెల్లి నాన్న ఎంత క్లోజ్నెస్గా ఉంటారో నేను బాబాయ్ అంత క్లోజ్గా ఉంటామన్నమాట. నాతో అంత బాండింగ్ నాకు మా పిన్నికి మా బాబాయ్కి అండ్ అమ్మతో. నేను నాన్నతో కొంచెం తక్కువ అండి, అంత పెద్ద బాండింగ్ అనమాట. సో మా పిన్నికి మేమే ప్రపంచం, మాకు వాళ్ళే ప్రపంచం, అలా ఉంటుంది మాతో. సో ఇది మా చిన్న ఫ్యామిలీ అండి. మీకైతే డెఫినెట్లీ నచ్చిందనే అనుకుంటున్నా, నా వీడియోస్ కానివ్వండి, నా ప్రతిదీ కూడాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి వీడియో, నచ్చిందనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.